హయత్నగర్ కుంట్లూరు గ్రామంలో ఉన్న నారాయణ బాసర ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులకు విద్యార్థులను చూపించకుండా చేస్తున్నారని, రాత్రి నుండి వాంతులు విరోచనాలతో పిల్లలు బాధపడుతున్నా యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. క్యాంపస్ కు డాక్టర్లను పిలిపించి పిల్లలకు వైద్యం చేయిస్తున్న తీరును తప్పుపడుతూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? వీళ్ళ దగ్గర అరగట్లేదు. నైట్ అసలు సరిగ్గా డైజెస్ట్ కాక వామిటింగ్స్ వచ్చేస్తుంది. ఎంతమందికి అయిందా? ఆల్మోస్ట్ సగం మందికి ఇట్లనే. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? 800 to 900. ఆల్మోస్ట్ 400 మెంబర్స్ దాకా. చాలా మంది సిక్ ఉన్నారు. అరగట్లేదు. నైట్ వామిటింగ్ అయిందని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్తే వంటలు అవన్నీ మంచిగా ఉంటే పిల్లలు ఉంచుతారు. లేకపోతే ఆల్రెడీ చాలామంది వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ప్లానింగ్లో ఉన్నారు. కొంచెం మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఉంచారు కదా సార్, ఇలాగా ఎవరి పిల్లల రెస్పాన్సిబిలిటీ వాది. లక్షల ఫీజు కడుతున్నాం కదా మేము. ఒక్కసారి మీరు కూడా మీ పాపకి ఏమన్నా ప్రాబ్లం అంటే వామిటింగ్ అది తనే ఏడుస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుందని జస్ట్ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తా అని చెప్తున్నాను.